దేవుని మాట సామెతలు 4వ అధ్యాయము 21వ వచనం. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునుము. ప్రియ స్నేహితులారా, చిన్నలారా, పెద్దలారా, నా సహోదరి సహోదరులారా, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఈరోజు ఈ సమయంలో నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనివ్వద్దు అంటున్నాడు. వేటిని తొలగిపోనివ్వద్దు అంటున్నాడు? దేవుని వాక్యాన్ని తొలగిపోనివ్వకూడదు. మనం చదువుకునే వాక్యము మన కన్నులకు కనబడాలి. అదే రీతిగా దేవుని సన్నిధికి వెళ్ళుట ద్వారా అక్కడ దైవజనులు చెప్పే వర్తమానము కళ్ళకు గుర్తుకు రావాలి. అలాగే నువ్వు వింటున్న వాక్యము నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనివ్వకూడదు, నీకు గుర్తుకు రావాలి. ఆ గుర్తుకొచ్చిన వాటిని నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎప్పుడైతే హృదయంలో భద్రంగా ఉంటుందో అవి మన కళ్ళకు కనపడతాయి. మన హృదయంలో భద్రం లేకపోతే మన కళ్ళకు వాక్యం అనేది కనపడదు. దేవుని యొక్క ఆజ్ఞలు, అదే రీతిగా దేవుని యొక్క ప్రేమ, ఇవన్నీ మన కన్నుల ఎదుటి నుండి తొలగిపోనివ్వకూడదు. ప్రార్థన, మన కన్నులు వేటి వైపు చూస్తాయి? పని వైపు, చదువు వైపు, వేరొక దాని వైపు చూస్తుంటే మనం ఏం చేయాలి? ఉదయం లెగ్గానే మన కన్నులు దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూచి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఆయనకు మొరపెట్టాలి. మన కన్నులు దేవుని వైపు చూసిలాగిన మన హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోవాలి, ప్రార్థనను భద్రం చేసుకోవాలి. ఈ రెండు ఉంటే మనకు ఎంతో 23వ వచనం చూడండి, 22వ వచనం. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చునంట. దొరికిన వారికి అవి జీవమును. దేవుని వాక్యం దొరికితే అది జీవము. ఎలా దొరుకుతుంది? మనం దాన్ని పట్టుకుంటే దొరుకుతుంది, మనం పట్టుకోకపోతే దొరకదు. మనం దేనైనా మనం ఆశపడింది మనకు కావాలంటే మనం పట్టుకోవాలి, పట్టుకుంటే దొరుకుతుంది. అన్నిట్లో పట్టుకోవడం కాదు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని వాక్యాన్ని మనం మన చేతులతో పట్టుకొని చదవాలి, అప్పుడు అది మనకి జీవము. వారి సర్వ శరీరంలోకి ఆరోగ్యం ఇస్తుందంట. వాక్యం చదివి ప్రార్థన చేస్తే మనలో ఉన్న బలహీనతలు, బంధకాలు, ప్రతి విధమైనది, తెలిసి తెలియని ప్రతిదీ దూరం అయిపోతుంది. మనము ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరము మట్టి పాత్ర, మట్టితో తయారు చేశాడు దేవుడు. ఆదాం తయారు చేశాడు మొదట, తర్వాత ఆదాం ప్రక్కటెంపులలో నుంచి అవ్వను తయారు చేశాడు. ఆ రీతిగా ఆ సంతానము ఈ రీతిగా ఇలా సాగిపోతుంది ఈ యొక్క ప్రపంచంలో. మనం మట్టి శరీరము, మనకి జలుబని, దగ్గని, అలసటని, పోనీ ఏవి లేకపోతే అలసటని, నిద్రమొత్తని, ఇవన్నీ సర్వసాధారణం. అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క దొరికిన వాక్యాన్ని, దొరికిన ప్రార్థనను మన కన్నుల ఎదుట నుండి తొలగిపోనివ్వకుండా వాటిని మన హృదయంలో భద్రం చేసుకుంటే మనకు జీవం అంట. జీవం అంటే ఏంటి? జీవించినంతకాలం జీవమే, అలాగే మరణించినా జీవమే. ఆ జీవము మామూలు జీవం కాదు. ఆ జీవం ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. అటువంటి జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నన్నెత్తి నుంచి అరికాలు వరకు ఆరోగ్యము. మనము బద్ధకంగా తర్వాత చదువుకుందాం, ఎప్పుడే లేచాను, బ్రష్ చేసుకుందాం, ఇవి కాదు. బ్రష్ తర్వాత, అలాగే స్నానం తర్వాత ముందు నువ్వు దేవుని వైపు చూడాలి, ఆ తర్వాత నీ పనుల వైపు చూడాలి. అప్పుడు మన సర్వ శరీరానికి ఆరోగ్యము, భద్రత, క్షేమము, సుఖము, సౌఖ్యము, లాభము, అలాగే జీవము, ఇన్ని లాభాలు ఉన్నాయి. దేవుని యొక్క మాటను మన హృదయంలో భద్రం చేసుకొని మన కన్నుల ఎదుటి నుంచి తొలగిపోనివ్వకుండా కాపాడుకుంటే మనకు ఆరోగ్యము, శాశ్వత జీవము. ఆ జీవానికి పరిమితి లేదు. ఇంత హద్దు అంటూ లేదు. అంత గొప్ప దేవుడు మనకి ఇన్ని లాభాలను కలుగజేస్తున్నాడు. కేవలము ఏమంటున్నాడు ఆయన? నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకోనుము అంటున్నాడు. మన కన్నులకు గుర్తుండిపోయేలాగా ఆయన వాక్యాన్ని అమరు వేసుకుంటూ ఉండాలి.
అంతేగాని ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏం చేస్తాం? చిన్నలైతే, యవనస్తులైతే, నా తమ్ముళ్ళారా, నా చెల్లెళ్ళారా, మనకేం గుర్తుంటాయి? కాలేజీలో పాటలు గుర్తుంటాయి. కాలేజీలో మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో నవ్వులు వచ్చే జోకులు అవి గుర్తుకొస్తూ ఉంటాయి. నిద్రపోయేటప్పుడు మన కళ్ళకు మన స్నేహితులు గుర్తుకొస్తూ ఉంటారు. అదే రీతిగా రేపు ఏ డ్రెస్ వేసుకెళ్ళాలి, రేపొద్దున ఏ షర్టు ప్యాంట్ వేసుకెళ్ళాలి, ఇవి గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పేది, నేను కూడా కాలేజీ డేస్లో నాకు కూడా గుర్తుకొచ్చేవి అవే. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఇప్పుడు అవన్నీ మానేసుకోవాలి. ఏం గుర్తుకు రావాలి? కేవలం ఆయన వాక్యము మాత్రమే గుర్తుండాలి. గుర్తుంటే మన జీవితం ఆనందకరం అవుతుంది. దానికి హద్దులు లేవు. మన సంతోషానికి హద్దులు లేకుండా దేవుడు చేస్తాడు. ఎంత గొప్ప సంతోషం అంటే మామూలు సంతోషం కాదు, మాటల్లో చెప్పలేము అసలు. దేవుడు అంత పూర్ణ సంతోషము, పూర్ణ సమాధానము మన జీవితాల్లో ప్రసాదిస్తానంటున్నాడు. ఆయన కోరుకునేది మాత్రం ఇదే. మన కన్నుల ఎదుటి నుంచి ఆయన వాక్యాన్ని తొలగిపోకుండా చూసుకోవాలి. ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. తద్వారా జీవం పొందుతాము, శాశ్వత జీవము. అంత మాత్రమే కాకుండా ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మన సర్వ శరీరానికి ఆరోగ్యము చేకూర్చుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, దయామేడ, సర్వశక్తిమంతుడానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నువ్వు మాట్లాడావయ్యా. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోని వద్దంటున్నావు. హృదయంలో భద్రం చేసుకోమంటున్నావయ్యా. నీ వాక్యము, నీ ప్రార్థన మా కన్నుల ఎదుటి ఉండులాగిన ఈ రోజు నుంచి ప్రభువా నాయన నువ్వు మమ్మల్ని భద్రపరచండి అయ్యా. తండ్రి, మా హృదయంలో నీ వాక్యం ఉండులాగిన నువ్వు సహాయం చేయండి ప్రభువా. తండ్రి, నీ కృప కావాలి ప్రభువా. నీ కృప లేనిదే మేము భద్రం చేసుకోలేమయ్యా తండ్రి. మాకు మా కుటుంబ సభ్యులందరికీ నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రముండులాగా కాపాడయ్యా తండ్రి. ఎప్పుడైతే ఆ వాక్యము మా హృదయంలో ఉంటుందో జీవము, ఆరోగ్యం అన్నావు, సర్వ శరీరానికి ఆరోగ్యం అన్నావు ప్రభువా నాయన. తండ్రి, నువ్వు ఇచ్చే ఆరోగ్యాన్ని, నువ్వు ఇచ్చే జీవాన్ని పొందుకొనేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, మాకు జీవాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మాకు అనారోగ్య సమస్యలు సమస్తమును తీసివేసి ప్రభు ఆరోగ్యాన్ని సమకూర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరి పేరును ఆశీర్వదించండి ప్రభువా. నీ ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించండి ప్రభువా నాయన. నీ కృప, నీ దీవులు కుమ్మరించండి ప్రభువా. వారి పనుల్లో తోడుకొండండి ప్రభువా. వారి రాకపోకల్లో తోడుకొండండి ప్రభువా. తండ్రి నాయన, మమ్మల్ని అందరినీ నీ హస్తాల్లో భద్రపరచండి ప్రభువా. కృపగల దేవ, దయామేయడానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.